పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు తీసుకుంటోంది ఇండియా. భారత్లో ఉన్న పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. మరోవైపు సరిహద్దుల్లో కూడా ఇండియన్ ఆర్మీ హై అలర్ట్ అయింది. ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నాయకుల గుండెల్లో యుద్ధ భయం మొదలైంది. పాకిస్తాన్ ప్రధానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ దేశ ప్రధాని షాబాజు షరీఫ్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీనిపై అఫీషియల్ గా పాక్ పిఎంఓ లెటర్ ను కూడా విడుదల చేసింది. ఇక భారత్ తో యుద్ధం వస్తుందనే భయంతో పాక్ నేతలు కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని ఆసుపత్రిలో చేరడం తప్ప ఆయన అనారోగ్యానికి గల కారణాలపై ఎలాంటి స్పష్టత లేదు. అధికారులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. రావల్పిండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పాక్ ప్రధాని షాబాజు చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓవైపు ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడబడుతోంది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. వరుసగా 5వ రోజు భారత ఆర్మీ పోస్టులే టార్గెట్ గా కాల్పులు జరిపింది. కుప్వారా, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. దీనికి అదే స్థాయిలో బదిలిచ్చింది ఇండియన్ ఆర్మీ. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే చొరబాట్లు జరగకుండా అదనపు బలగాలను సరిహద్దుల్లో మోహరించారు. ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు, మరోవైపు భారత్ కౌంటర్ అటాక్స్, సరిహద్దుల్లో యుద్ధమేఘ వాతావరణం కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించాయి.